This is Via Verma. Welcome to BR Kingdom. తెలంగాణలో మరోసారి క్రిప్టో కరెన్సీ మోసం సంచలనం రేపుతోంది. సాధారణ ప్రజల పేర్లను వాడుకుంటూ నకిలీ అకౌంట్లు తెరిచి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూలీలు, రైతులు, చిన్న ఉద్యోగులు, డెలివరీ బాయ్స్ పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి ఇంత పెద్ద ర్యాకెట్ నడపడం ఇప్పటివరకు ఎప్పుడూ చూడని స్థాయిలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు సుమారు 170 కోట్లకు పైగా మోసపూరిత లావాదేవీలు బయటపడగా ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. పాన్ కార్డులు, ఐడి కార్డులు సేకరించి నకిలీ అకౌంట్లు సృష్టించడం, వాటి ఆధారంగా క్రిప్టోలో భారీగా డబ్బులు తిరగబెట్టడం పెద్ద ప్లాన్ భాగమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాలాగూడ నుంచి సత్తుపల్లి, ఖమ్మం నుంచి జగిత్యాల వరకు పలు జిల్లాల్లో ఈ అక్రమ లావాదేవీలు జరగడం వల్ల కేసు మరింత సీరియస్గా మారింది. ఈ రాకెట్ వెనుక నిజంగా ఎవరున్నారు, ఎవరి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున ఈ వ్యవహారం సాగింది అన్న ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఐటీ అధికారులు బయటపెట్టిన వివరాలు ఒక్కసారిగా షాక్కి గురి చేస్తున్నాయి. లాలాగూడలో ఓ వాటర్ ప్లాంట్ ఉద్యోగి పేరుతో 34 కోట్ల లావాదేవీలు, సత్తుపల్లిలో రైతు పేరుతో 31 కోట్ల లావాదేవీలు, ఖమ్మంలో ఫార్మా ఉద్యోగి పేరుతో 19 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలింది. అంతేకాకుండా సిద్దిపేట రైతు పేరుతో 9 కోట్లు, జగిత్యాల డెలివరీ బాయ్ పేరుతో 20 కోట్ల లావాదేవీలు జరిగాయని అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 20కి పైగా మోసపూరిత అకౌంట్ల వివరాలు వెలుగులోకి రాగా ఈ వ్యవహారం వెనుక అంతరంగం ఏంటన్న దానిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాధారణ ప్రజల పేర్లను వాడుకుని ఇంత భారీ స్థాయిలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరగడం వెనుక పెద్ద గ్యాంగ్, అంతర్జాతీయ లింకులు ఉన్నాయేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట, ఖమ్మం, హైదరాబాద్, జగిత్యాల, సత్తుపల్లి వంటి ప్రాంతాల్లో విస్తృతంగా ఈ మోసాలు జరిగి ఉండటంతో కేసు మరింత సీరియస్గా మారింది. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు నకిలీ అకౌంట్ల ద్వారా డబ్బు మళ్లింపులు, లాభాలు పొందిన వారి జాబితా సేకరిస్తున్నారు. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ఈ రాకెట్ వెనుక పెద్దవారి చేతులు బయటపడతాయా అన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే. ఈ క్రిప్టో కరెన్సీ కుంభకోణాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారండి? క్రిప్టో కరెన్సీ కుంభకోణాన్ని ఎవరైనా ఇప్పటి వరకు కుబేర సినిమా చూడకపోతే, కుబేర సినిమా చూస్తే పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అన్యాయాలకి, అక్రమాలకి లేదా బ్లాక్ మనీకి ఏ విధమైనటువంటి దందాకు పాల్పడతారో తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కూడా, ఈ క్రిప్టో కరెన్సీలో కూడా కొన్ని పేర్లు, ఒక సాధారణ రైతు, ఒక గిగ్ వర్కర్, ఒక డెలివరీ బాయ్, ఇట్లాంటి వాళ్ళ పేర్లను చూసినప్పుడు వాళ్ళని ట్రాప్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ వివరాలు తీసుకొని, ఎందుకంటే ఒక సామాన్య రైతుకి లేకపోతే ఒక గిగ్ వర్కర్కి పాన్ కార్డులతో అవసరం ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, లేకపోయేట్లయితే ఆదాయ పన్ను రిటర్న్స్, ఇట్లాంటి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటువంటి వాళ్ళు లేదా రాబడి వచ్చేటువంటి వాళ్ళకి పాన్ కార్డులు అవసరం ఉంది. మరి ఒక సాధారణ రైతుకి లేదా ఒక గిగ్ వర్కర్కి పాన్ కార్డు వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? లేకపోతే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వివరాలు తీసుకొని ఎవరైనా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళే ఈ పాన్ కార్డులు లేకపోతే ఇతర వివరాలు తీసుకొని ఈ విధమైనటువంటి అక్రమాలకి తెరలేపారా అన్నది
సమగ్రమైనటువంటి విచారణ కనుక జరిపేట్లయితే అదేమి తెలియనంత రహస్యమేమీ కాదు. ఖచ్చితంగా దాని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరు, ఒక ఏదైనా మాఫియా ఉందా, లేకపోయేట్లయితే ఎవరైనా ఆ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా వాళ్ళ ఏజెంట్లు కానీ ఉన్నారా, ఏ విధంగా ఈ వ్యవహారం సాగింది అనేటువంటిది తెలుసుకోవచ్చు. అందుకని ఆ విధంగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది జరిగింది. ఈ జరిగినటువంటిది బయటపడింది చాలా, అంటే మనకు కనిపించేటువంటి చాలా తక్కువ. ఇంకా కనిపించని అక్రమాలు లేదా ఇలాంటి ఖాతాలు చాలా ఎక్కువగా ఉన్నాయనేటువంటిది చెప్తున్నటువంటి అంశం. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలో కూడా ఇలాంటి అక్రమ లావాదేవీలు సాగుతున్నాయనేది మనం చెప్పుకోవచ్చు. కోటేశ్వరరావు గారు, ఈ క్రిప్టోలో భారీగా డబ్బులు తిరగపెట్టడం అది పెద్ద ప్లాన్ అంటున్నారు. అసలు దీన్ని ఏ విధంగా అనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు ఒక క్రిప్టో బిట్ కాయిన్ విలువ ఇవాళ మార్కెట్లో చూసినప్పుడు $1,10,000 ఉన్నది దాదాపుగా. ఒక దశలో $1,11,000 కూడా వెళ్ళింది. అంటే $1,10,000 అంటే దాదాపు మరి ₹1,00,00,000 పైన ఉన్నటువంటిది ఒక కాయిన్ విలువ. అందుకని ఇది ఒక బడా వ్యవహారం. ఇది ఒక గ్యాంబ్లింగ్, మామూలు గ్యాంబ్లింగ్ కాదు ఇది. ఇటువంటి గ్యాంబ్లింగ్ లో అనేక మంది ఆ బిట్ కాయిన్స్ కొని కానీ లేకపోతే పెట్టుబడి పెట్టి కానీ చేతులు కాల్చుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా చెప్పుకోరు, ఎందుకంటే ఎలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అదేమీ చట్టబద్ధమైనటువంటి వ్యవహారం కాదు. చట్టబద్ధం కానటువంటి వ్యవహారంలో అత్యాశకు పోయి ఈ విధమైనటువంటి డబ్బులు పోగొట్టుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తేలిగుట్టిన దొంగల్లాగా మౌనంగా ఉండిపోతారు, లేకపోతే బతకలేకపోతే ఆత్మహత్యలు చేసుకొని చచ్చుంటారు తప్ప మామూలుగా అయితే ఉండదు. అందువలన ఇట్లాంటి వాటిని ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఏ విధమైనటువంటి మోసం జరుగుతుంది, ఏ విధంగా మోసానికి పాల్పడతారు అనేటువంటిది మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అనేక మంది బాధితుల్ని, అంటే ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఇప్పుడు బయటపడినటువంటి ఉదంతాల్లో వాళ్ళ పేర్లని వినియోగించుకొని లావాదేవీలు జరిపారనేటువంటిది తప్ప వాళ్ళకి ఏ విధమైనటువంటి హాని, అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళ మీద ఏదైనా భారం పాటు అట్లాంటిది ఏమీ లేదు. కానీ ఏదైనా అనుకోని పరిస్థితులు ఏమైనా కనుక అడ్డం తిరిగేట్లయితే మరి వాళ్ళని కూడా ఏదైనా సందర్భాల్లో వాళ్ళ ప్రాణానికి హాని రావచ్చు, లేదా ఇతరత్ర కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. అందుకని జనం కూడా ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ కేసు అసలు ఎలా బయటపడింది అనుకోవచ్చు? క్రిప్టో కరెన్సీ అంటే ఇప్పుడు లావాదేవీలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ బృందాలు ఉంటాయి. ఈ ఇంటెలిజెన్స్ బృందాలు అనేటువంటివి ఎక్కడో వీటికి తగిలి ఉంటుంది. ఒక తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఇంకా ఎట్లా జరిగింది ఏమిటనేటువంటిది ఆ ఏజెన్సీస్ మనకు చెబితే తప్ప మనకు తెలియదు. రెండవది, ఏజెన్సీస్ చెప్తాయా లేదా అనేటువంటిది కూడా సందేహమే. ఎందుకంటే ఏజెన్సీస్ సోర్స్ కనుక చెప్పేట్లయితే, ఫలానా వారి ద్వారా మాకు ఈ సమాచారం అనేది కనుక చెప్పేట్లయితే ఆ విధంగా చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళకి హాని తలపెట్టచ్చు. ఈ మాఫియాకి సంబంధించినటువంటి వాళ్ళు లేదా ఈ అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు హాని తలపెట్టచ్చు. అందుకని సోర్స్ ని రహస్యంగానే ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మోడస్ ఆపరండి అంటే ఇది ఎట్లా జరిగింది, ఏ విధంగా అమాయకులుగా ఉన్నటువంటి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా పట్టుకున్నారు, పట్టుకొని వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రాథమిక వివరాలు ఎట్లా సంపాదించారు, వాళ్ళ పేరుతోటి పాన్ కార్డుల్ని ఎట్లా తీసుకున్నారు ఏమిటి అనేటువంటిది. ఎందుకంటే పాన్ కార్డుకి దరఖాస్తు చేయాలి, దరఖాస్తు చేసినప్పుడు వాళ్ళు సంతకం చేశారా లేదా అనేటువంటిది ఆ దరఖాస్తులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఒకవేళ అది ఫోర్జరీ కనుక అయి ఉంటే వాళ్ళకి తెలియకుండా కూడా అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు చేసి ఉంటారు.
అది వాటిని కూడా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ ఏజెంట్ ద్వారా లేదా ఏ ఏ పర్సన్ ద్వారా వాళ్ళు దాన్ని అప్లికేషన్ పెట్టారో అనేటువంటిది కూడా ఆ వివరాలన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఆన్లైన్ లో ఉంటాయి కనుక ఆ వివరాలన్నీ అంటే ప్రతి సూక్ష్మ అంశాన్ని కూడా తెలుసుకొని అటువంటి వాళ్ళందరినీ కూడా ఆ ర్యాకెట్ లో ఎవరైతే ప్రమేయం ఉందో కొంతమంది తెలియకుండా కూడా ఇరుక్కుపోవచ్చు. ఏముందిలే పాన్ కార్డ్ తీసుకోవడమే కదా అని చెప్పేసి ఒక ఏజెన్సీ వాళ్ళు కానీ లేదా వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అనేకం మనం దరఖాస్తు చేస్తున్నాం, ఇది కూడా అలాంటిదేనా అనుకోవచ్చు. వాళ్ళు వెరిఫై చేసుకోరు కదా ఇది నిజంగా అతని సంతకమేనా లేకపోతే ఆమె సంతకమా ఫోర్జరీనా అనేటువంటిది వాళ్ళు చేసుకోరు. వాళ్ళకి ఏదో ఇచ్చేటువంటి నామమాత్రం ఫీజు తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తారు, కార్డు వస్తుంది, కార్డు తీసుకొని ఇలాంటి పనులు చేస్తారు. మనం చూసాం ఈ కుబేరలాగా నెల్లూరు జిల్లాలో ఒక బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బంది ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యవసాయ కార్మికుల యొక్క ఆధార్ కార్డులు అవి తీసుకొని ఆ పేరుతోటి కోట్లాది రూపాయలు లోన్లు వాళ్ళకి ఇచ్చినట్టుగా మొత్తం కూడా చేసినటువంటి ఉదంతాన్ని మనం నెల్లూరు జిల్లాలో ఆ మధ్య చూసాం 2-3 నెలల క్రితం. అందుకని ఇలాంటివి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా జనంలో ఉన్నటువంటి అమాయకత్వం కావచ్చు లేదా కొంతమందిలో ఉన్నటువంటి అత్యాశను కూడా ఉపయోగించుకొని ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారనేది మనకు తెలుస్తూ ఉంది. అందుకని మోడస్ ఆపరేండి ఎట్లా ఉంటుందో చెప్తే దానివల్ల ఏం నష్టమేం లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చేట్లయితే తమ దగ్గరికి రైతులు కావచ్చు లేదా నిరుద్యోగ యువకులు కావచ్చు ఎవరైనా కానీ అనుమానించి అలాంటి వాళ్ళ వలలో పడకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కోటేశ్వరరావు గారు, ఇంత పెద్ద స్కామ్ అనేది స్థానిక నేతలు ప్రభుత్వంలోని కొందరు ప్రభావితమైన వ్యక్తుల సహకారం లేకుండా జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే ఏదో ఒక స్థాయిలో అది ఏ విధమైనటువంటి అటువంటి అక్రమ లావాదేవీలకు పాల్పడేటువంటి వాళ్ళ హిస్టరీ ఏమిటి అనేటువంటిది దాన్ని కూడా పరిశోధించాలి. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ మధ్య చూసాం అసలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ బిట్ కాయిన్స్ కొనుగోలు చేశారనేటువంటి వార్త మనకు వచ్చింది. అందుకని ఈ అత్యాశపరులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లేదా అక్రమంగా డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు లంచగొండులైనటువంటి ఉన్నతాధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ బిట్ కాయిన్స్ అనేటువంటివి మరింత లాభదాయకమైనటువంటి వ్యవహారం, తెల్లవారేసరికి మనం కోటీశ్వరులకు కావచ్చు అనేటువంటి ఆశతోటి ఇటువంటి దానికి పాల్పడుతున్నారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అందుకని నిజానికి అది కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు కనుక ఆ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాటి పట్ల మొత్తం సమగ్రమైనటువంటి వివరాలను మీడియా ద్వారా జనానికి తెలియజేస్తే అప్పుడు అనేక మంది ఒకవేళ తెలియకుండానే ఎవరైనా అలాంటి వాళ్ళలో చిక్కుకొని ఉంటే ఇదిగో ఫలానా వాడు మా పేరుతో ఇలాగే తీసుకున్నాడు, ఒకవేళ మా పేరుతో అట్లాంటి ఏమన్నా ఉందా అని చెప్పేసి స్వచ్ఛందంగా కూడా దర్యాప్తు సంస్థలకి సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని అన్ని విధాలుగా జనాన్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద దర్యాప్తు సంస్థల మీద ఉందనేది ఇటువంటి ఉదంతాలను బట్టి మనకి స్పష్టమవుతాం. కోటేశ్వరరావు గారు, ఈ నకిలీ అకౌంట్లు పుట్టుకొచ్చాయి అంటే అధికారుల పాత్ర లేకుండా జరుగుతుందనుకోవచ్చా? అధికారులు ఈ అకౌంట్ నకిలీ అకౌంట్లు అంటే ఏ తరహా అకౌంట్లు సృష్టించారు వాళ్ళు అనేటువంటిది మనకి తెలియాలి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఇప్పుడు ఆధార్ కార్డే పొందగలిగినటువంటి వాళ్ళు నకిలీ అకౌంట్లు సృష్టించడంలో ఆశ్చర్యం ఏముంది? అదేం పెద్ద కష్టమేం కాదు. అది బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు ఒక సాధారణ అకౌంట్ గా కానీ లేకపోతే ఒకవేళ సాధారణ అకౌంట్ గా ఉండి అపరిమితమైనటువంటి లావాదేవీలు జరుగుతూ ఉంటే మరి బ్యాంక్ ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతను ఎవరు, ఇతని యొక్క బిజినెస్ ఏమిటి, ఇంత మొత్తంలో ఏ విధమైనటువంటి లావాదేవీలు జరుగుతున్నాయి ఏమిటి అనేటువంటిది అది చూడాలి. అలా కాకుండా బ్యాంకులతో నిమిత్తం లేకుండా ఇతరత్ర ఆన్లైన్ ద్వారా అకౌంట్లు ఓపెన్ చేసి ఇప్పుడు ఇదంతా కూడా బిట్ కాయిన్ అంతా కూడా ఆన్లైన్ వ్యవహారం. ఇది ఆన్లైన్ వ్యవహారంలో అకౌంట్లు అనేటువంటివి బ్యాంకులకి లేదా ఇతర నియంత్రణ సంస్థల పరిధిలో ఉండేటువంటి అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. అందుకనే చెప్తుంది ఈ మోసం ఎట్లా జరిగింది, ఈ అకౌంట్లు అనేటువంటివి ఎక్కడ ఎలా సృష్టించారు అనేటువంటిది జనానికి తెలియాలి. ఈవెన్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా
ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వార్తలు రాశారు అందరూ, మనం అందరం చదివాం. కానీ అసలు ఎట్లా జరిగింది ఏమిటనేటువంటిది మాత్రం వివరాలు లేవు. కోటేశ్వరరావు గారు, ఈ క్రిప్టో మోసాన్ని కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందనుకుంటారా? ఖచ్చితంగా అనేక దేశాలు మన దేశంతో సహా ఈ క్రిప్టో లావాదేవీలని మన దేశం అయితే అనుమతించినట్టుగా లేదు. మన దేశంలో అనుమతి లేదు మనకు. అందువలన ఈ మన దేశంలో అనుమతి లేనటువంటివి ఆన్లైన్ లో జరిగేటువంటి మోసం ఇది. అనేక దేశాలు, కొన్ని దేశాలు క్రిప్టో కరెన్సీని లావాదేవీలను అనుమతించాయి, అనేక దేశాలు ఈ లావాదేవీలని నిషేధించాయి. అందువలన మన దేశం కూడా ఒకవేళ ఎక్కడైనా ఏ దశలో అయినా అటువంటి అనుమతి కనుక ఇచ్చుంటే వాటిని వెంటనే రద్దు చేయాలి. నాకు తెలిసినంత వరకు క్రిప్టో కరెన్సీకి మన దేశంలో అనుమతి అయితే లేదు. లేనప్పటికీ మరి ఈ స్థాయిలో ఇప్పుడు ఏదో మహానగరాల్లో కలకత్తా, ముంబై, ఢిల్లీ ఇట్లాంటి నగరాల్లో కొంతమంది పేర్లతోటి వ్యవహారం సాగుతా ఉంది అని అనుకుంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, మహానగరాలు. కానీ పల్లెటూళ్ళు, చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని చేస్తున్నారు అంటే మన మధ్యనే అలాంటి బడా అక్రమార్కులకి ఏజెంట్లుగా పనిచేసేటువంటి వాళ్ళు, నేను ముందే చెప్పేవాళ్ళు, తెలిసి కూడా చేయొచ్చు, తెలియకుండా కూడా చేయొచ్చు. అందుకని ఇది నిజానికి ఒక కేసు స్టడీని, ఒక ఉదంతాన్ని, ఒక సామాన్య రైతుని, ఒక గీక్ వర్కర్ని, ఫుడ్ డెలివరీ బాయ్ని, లేదా ఇటువంటి వాళ్ళందరినీ కూడా కేసు స్టడీ తీసుకొని జనానికి గనక తెలియజేసేట్లయితే ఆసక్తికరమైనటువంటి అనేక విషయాలు బయటపడతాయి. దీంతో మోసపోయేటువంటి వాళ్ళ సంఖ్యను కూడా నివారించడానికి అవకాశం ఉంది. కోటేశ్వరరావు గారి, క్రిప్టో కరెన్సీపై కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ, అధికారిక ప్రకటన ఇవ్వటంలో అలసత్వం ప్రదర్శిస్తుంది అనేది ఓ వాదన ఉంది. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిరోజు ఆ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేయదు, చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఒక విధాన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విధాన నిర్ణయాన్ని అమలు జరపాలి. అయితే ఇప్పుడు దర్యాప్తు సంస్థలుగా ఉన్నటువంటివి మరి కేంద్ర ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా మన దేశంలో కూడా క్రిప్టో లావాదేవీలు జరుపుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఏమిటి అనేటువంటిది నిరంతరం నిఘా వేయాలి. ఒక్క మన దేశంలోనే కాదు, మన ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో కూడా, అంటే ఆర్థిక నేరాలకి పాల్పడేటువంటి వాళ్ళు, మన దేశంలో అకౌంట్లు పెట్టి ఆర్థిక నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎవరనేటువంటిది విదేశాల్లో ఉన్నటువంటి మన ఏజెంట్లు కూడా, మన దర్యాప్తు సంస్థల ఏజెంట్లు కావచ్చు, లేదా మన రా ఏజెంట్లు కావచ్చు, ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి చూసేటువంటి విభాగాలు నిరంతరం కన్నువేసి ఉంచాలి. కన్నువేసి ఎప్పటికప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి శాఖలకి కనుక సమాచారం అందిస్తే వాళ్ళు రైడ్ చేయడానికి లేదా వాటిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇది నిరంతరం అధికార యంత్రాంగం చేయాల్సినటువంటి పని. అదే సమయంలో మరి పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని సమీక్షలు జరిపి ఏం చేశారు మీరు, ఈ విధమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఎంతమందిని పట్టుకున్నారు అనేటువంటిది పర్యవేక్షణ కూడా అవసరం. ఆ పర్యవేక్షణ లేకపోయేట్లయితే నిఘా సంస్థలైనా లేకపోతే దర్యాప్తు సంస్థలైనా కానీ వాటి పని మానేసి కాలక్షేపం చేస్తాయి తప్ప మరొకటి. అందుకని ఇది రెండు వైపులా జరగాల్సినటువంటి పని. కోటేశ్వరరావు గారు, ఈ క్రిప్టో రాకెట్ వెనుక ఏ అధికారులు ఉన్నారు అనేది ఏమైనా బయటకు వచ్చిందంటారా? ఇప్పటి వరకు అయితే అధికారుల గురించి కానీ లేదా రాజకీయ నాయకుల గురించి కానీ మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం రాలేదు. ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి రైతు లేకపోతే గిగ్ వర్కర్ వాళ్ళ పేర్లు మాత్రం బయటకు వచ్చాయి. ఆ పేర్లు బయటకు వచ్చాయి తప్ప వాళ్ళని ఎవరు ట్రాప్ చేశారు అనేటువంటి వివరాలు అయితే బయటకు రాలేదు కనుక వాటిని మరి అధికార యంత్రాంగం బయట పెట్టాలి. లేకపోయేట్లయితే ఇంకా దర్యాప్తులో ఉండేట్లయితే దర్యాప్తు పూర్తయిన తర్వాత అయినా కానీ వెల్లడించి అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఒకటి మాత్రం స్పష్టం, ఇప్పుడు ఈ అమాయకులుగా ఉన్నటువంటి వీళ్ళ పేర్లతోటి జరిగినటువంటి లావాదేవీల్లో నిందితులుగా తేలినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మాత్రం మనం డిమాండ్ చేయొచ్చు. అది న్యాయం కూడా. ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కేసులు ఏ విధంగా డీల్ చేస్తే ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి కోటేశ్వరరావు గారు? అంటే ముందు నిందితులు ఎవరో తేలాలి.
నిందితులు ఎవరో తేలిన తర్వాత వాళ్ళు ఎవరెవరితో సంబంధాలు పెట్టుకొని లావాదేవీలు జరిపారు, వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ, లేకపోతే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ, వాళ్ళు వ్యక్తుల, లేకపోతే ఏమైనా సంస్థల, ఇటువంటివన్నీ కూడా వాటిని బట్టి ఖచ్చితంగా ఇది ఒక నేరం. నిషేధించబడినటువంటి లావాదేవీలు నిర్వహించడం ఒక ఆర్థిక పరమైనటువంటి నేరం. ఆర్థిక నేరాలకు మన శిక్షా స్మృతిలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఆ, వాటిని కొంత క్రోడీకరించి లేదా వాటన్నిటిని చూసి గరిష్టమైనటువంటి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి కేసులు రిపీట్ కాకుండా ఉంటాయి కోటేశ్వరరావు గారు? నిఘా 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 నిఘా, ఇంట బయట, విదేశాల్లోనూ స్వదేశంలోనూ. అదేవిధంగా ఎవరైనా వ్యక్తులు ఇలాంటి వాటిల్లో నిమగ్నమయ్యి అసాధారణమైనటువంటి రీతిలో, అంటే వాళ్ళ ఆదాయానికి మించి ఆస్తులని కొనుగోలు చేయటం కావచ్చు, లేదా విలాసవంతమైనటువంటి జీవితాలను గడిపే సమయంలో కూడా వాళ్ళ మీద వీళ్ళకి ఇక్కడ ఇంత ఈ సామాన్యమైనటువంటి స్థాయిలో లేదా ఒక మధ్యతరగతి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ఆస్తిపాస్తులు ఎలా కొనుగోలు చేస్తున్నారు, వీళ్ళకి ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏమిటి అనేటువంటిది ఇంటెలిజెన్స్ ద్వారా అది తెలుసుకోవచ్చు. అటువంటి నిఘా అనేటువంటిది తప్పకుండా వేయాలి. ఆ నిఘా వేస్తే పట్టుకోవడం కష్టమేవి కాదు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.